SHOAP టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. లోగడ మనం జపాన్ని గురించి కొన్ని చెప్పుకున్నాము. అంటే పాపములు ఎలా ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి పోవడానికి ఏం చేయాలి అనే విషయాల గురించి మనం వివరించుకున్నాం. దాంట్లో ప్రధానంగా పాపములు 10 రకాలని చెప్పి ఆ వివరణ మనం ఇచ్చుకోవడం జరిగింది. అయితే అవి పోగొట్టుకోవడానికి మార్గాలు అంటే అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా జపాలు చేయటం. జపం చేసినట్టయితే పాపాలు అనేవి తొలగుతాయి. అంటే ఒక సద్గురువు దగ్గర ఉపదేశాన్ని తీసుకుని నియమబద్ధంగా మనం చేయాలి. అయితే మళ్ళీ పాపాలు చేస్తూ ఉండదు, అప్పుడు వ్యర్థం అయిపోతుంది అన్నమాట. అయితే ఈ జపము సంఖ్య ఎట్లా ఉండాలి అనే విషయాల గురించి మీకు నేను తెలియజేస్తాను. నేను చెప్తున్నవన్నీ కూడా అక్కడ ధర్మశాస్త్రంలోనూ ఆ శాస్త్ర గ్రంథాలు ఉన్నటువంటివి మాత్రమే నేను చెప్తున్నాను. అంతేగాని సొంతంగా ఒక్క వాక్యం కూడా కలపటం. జపం చేసేటప్పుడు ఎప్పుడు కూడానండి సంఖ్య 108 సార్లు జపించాలి. అంటే ఇంకా చేస్తామని కూడా 1008 అలా కూడా ఉంటాయి. సాధారణ జపాల గురించి నేను చెప్తున్నాను అనమాట. నిత్య జీవితంలో సాధారణంగా చేయాలనుకున్నప్పుడు సంఖ్య 108 సార్లు, తర్వాత 54 సార్లు చేయొచ్చు, లేకపోతే 27 సార్లు అయినా సరే మనం జపం చేయాలి. ఇది అక్కడ చెప్పింది. ఇక 27కి తక్కువ మాత్రం జపం చేయకూడదు. అయితే కొన్ని సందర్భాలలో చెప్తాడు దశగాయత్రి జపం గరిషి అని చెప్పి. కొన్ని చోట్ల మాత్రం కర్మకాండలు చేస్తున్నప్పుడు మధ్యలో దోషాలు తొలగటానికి 10 సార్లు అనుకోమని చెప్తూ ఉంటాడు మంత్రాన్ని. అయితే ఆ చెప్పినటువంటి సందర్భంలో తప్ప అది వేరు, శ్రాద్ధంలోనే అప్పుడు చెప్పారు. అలా కాకుండా సహజంగా జపాలు చేసుకునేటప్పుడు సంఖ్యతో చేయాలి. 108, 54, 27. ఇది ఒక విషయం. 2, సంఖ్య లేకుండా చేస్తే ఆ జపం వ్యర్థం అవుతుంది అనేది ఉంది. అయితే మనకి సందేహం వస్తుంది, సంఖ్య లేకపోయినా చేసాం కదండి జపం, అది వ్యర్థం ఎలా అవుతుంది అంటే అలా వ్రాయబడి ఉన్నది అక్కడ గ్రంథంలో. కనుక అందుకని జపమాలతోటి చేసుకోమని రకరకాల పద్ధతులు చెప్పారనమాట. జపమాల పెట్టి 108 పూసలు ఉండేదో, 54 ఉండేదో, 27 ఉండేదో చేస్తూ ఉంటే మన దృష్టి మాత్రం మీద ఉంటుంది. ఈ పూసలు మళ్ళీ పెద్ద పూస ఉంటుంది, అది రాగానే అయిపోయింది అని తెలుస్తుంది అనమాట. అలా చేయాలి. తర్వాత ఈ జపం చేసేటప్పుడు దీనికి కొన్ని శత్రువులు ఉన్నారు. అంటే ఏంటి, కూడనటువంటివి అనమాట. శత్రువు అంటే ఏంలా, ఫలానా పదార్థం తిన్న తర్వాత దానికి శత్రువు యాంటీ అంటారు అనమాట. అంటే అది వికటిస్తుంది అనమాట. ఆ రకంగా అవి ఫలించడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ముందు ఫలించడానికి కారణాల గురించి చెప్తాను. ఏంటంటే జపం చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అంతేగాని మనం చిరాకు, కోపము, రాగద్వేషాలు పెట్టుకుని ఆ కోపంతో ఇదిగో ఇక్కడ ఈ జపం ఏదో అయిపోతుంది తొందరగా, ఆ తర్వాత మనం ఇంకా మళ్ళీ ఆ రాగద్వేషాల్లోకి వెళ్దాం అనుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇది మొట్టమొదటి పాయింట్. 2, మౌనముగా ఉండుట. జపం చేసేటప్పుడు మౌనంగా చేయాలి. ఉపాంశ జపం అని కొద్దిగా పెదవులు కదలాడుతూ ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి, ఆ పక్కన వెళ్దాం. కనుక మౌనంగా ఉండాలి, ప్రశాంతంగా. తర్వాత నిర్దేశించకూడదు, ఇదిగో ఈ పని ఇలాగే జరిగి తీరాలి అని దేవత ముందు చెప్పుకుని జపాన్ని చేయకూడదు. ఎందుకంటే ఇది ఇలాగే జరగాలి, అలాగే చేయాలి అని మనం వెళ్ళి దేవతకి నిర్దేశం చేయకూడదు కదా. మా జపం ఫలించాలి, పాపం పోవాలి, కోరిక తీరాలి ఏదో అనుకోవచ్చు, అంతేగాని మనం నిర్దేశం అనేది చేయకూడదు. అలాగే జపం చేసేటప్పుడు చిత్తశుద్ధి ఉండాలి, ఇతరమైన ఆలోచనలు లేకుండా ఉండాలి. తర్వాత మంత్రంలో ఉండే అర్థాన్ని మనం భావన చేయాలి. ఇతర ఆలోచనలు అన్నింటినీ కట్టిపెట్టి డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య
చైతన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఆ మంత్రంలో ఉండే అర్థం ఏది ఉంటుందో ఆ అర్థాన్ని మాత్రమే మనం భావన చేయాలి. అది ఒకటి. అలా మనం తన్మయత్వంతో చేయాలి. చెయ్యకూడనటువంటివి ఏమిటి అంటే అప్పుడు నవ్వుతూ మనం జపం చేయకూడదు. ఇవి కూడనివి అన్నమాట. మధ్య మధ్యలో నవ్వు వస్తూ ఉంటే నవ్వుకుంటూ ఉండి మనం జపాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అంటే మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడినట్టుగా మనం జపం దగ్గర కూడా మనలో మనం నవ్వుకుంటూ జపం చేయాలి. ఒకటి. తర్వాత ఆవలించుకుంటూ జపం చేయకూడదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నిద్ర పోకూడదు. అంటే నిద్ర వస్తుంది. జపం చేస్తూ ఉండగానే ఒక్కొక్కసారి కళ్ళు మూతలు పట్టడం, మనస్సు లయమైపోవటం, ఆ తర్వాత కొంచెం గుర్రు రావటం, ఈ రకంగా మత్తు రావటం అనేది జరుగుతుంది. అంటే అలవాటు లేనప్పుడు జపం చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి మనసు అలసిపోయి లేకపోతే దాని మీద శ్రద్ధ లేక ఇంకా చెయ్యలేమని మనస్సులోకి భావం వచ్చినప్పుడు నిద్ర కానీ మైకం మత్తు వస్తుంది. సహజంగా వస్తూ ఉంటాయి కనుక వద్దు అని శాస్త్రంలో చెప్పారు. తర్వాత పక్కలకి చూసుకుంటూ జపం చేయాలి, అటు ఇటు చూసుకుంటూ. అలాగే ఆసనం వంకే చూసుకుంటూ మనం జపాన్ని చేయకూడదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనం హోమం చేస్తూ జపం చేయాలి. దానాన్ని చేస్తూ వస్తువుని దానం చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉంటాం. అలాగే మనం నడుస్తూ జపం చేసుకుంటూ నడవకూడదు అని శాస్త్రంలో రాయబడింది. అంటే వాళ్ళు ఏం చెప్పినప్పటికీ కూడా చాలా సూక్ష్మ దృష్టితో చెప్పారు. సరే, అది నేను చెప్తాను అన్నమాట. తర్వాత మన యొక్క చేతులు మోకాళ్ళ లోపల పెట్టుకుని ఉండాలి. అంతేగాని వీటిని మోకాళ్ళకి బయట వచ్చేట్టుగా పెట్టుకుని మనం జపం అనేది చేయకూడదు. తరువాత మన తలపైన ఒక గుడ్డ కప్పుకుని మనం జపం చేయకూడదు. అలా తలపైన ఒక గుడ్డ వేసుకుని మేము జపం చేసుకుంటామండి అంటే అది కూడదు అని చెప్పి మనకి చెప్పారన్నమాట. తరువాత ఆ సమయంలో మనం మాట్లాడకూడదు. జపాలు చేసేటువంటి సమయంలో మధ్య మధ్య జపం ఆడి మనం మాట్లాడుతూ ఉంటాం, పక్కవాడితో ఏదో సలహాలు ఇస్తూ ఉంటాం, మళ్ళీ జపం చేయడం, కూర ఉండి మాడుతుంది లేదా ఒకసారి వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉంటాం, మన జపాన్ని మనం కొనసాగించడం. ఈ రకంగా ఇలాంటి ఏ కారణముల చేతనైనప్పటికీ కూడా మనం చేయకూడదు. జపం చేసేటప్పుడు మనం మాట్లాడకూడదు. ఇతరులకి సలహాలు ఇస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, ఇలాంటివి చేయకూడదు. శౌచంగా ఉండాలి, అంటే పరిశుద్ధముగా ఉండాలి. శరీరం పరిశుద్ధంగా చేసుకోవాలి, మనస్సు కూడా పరిశుద్ధంగా, బయట ఆలోచనలు లేకుండా కట్టిపెట్టాలన్నమాట. కట్టిపెట్టి చేయాలి. ఆ సమయంలో కొంతమంది ఎవరైనా కనుక పాపములు చేసినటువంటి వాళ్ళు, దుస్సాంగత్యంలో ఉండేవాళ్ళు కనుక వస్తే వాళ్ళతో ఆ సమయంలో అప్పుడు సంభాషణ చేయవచ్చు. తర్వాత జపం అయిపోయిన తర్వాత సంభాషణ చేసుకోవచ్చు. చక్కగా జపం చేస్తున్నప్పుడు అసలు ఎవరితోటి మాట్లాడకూడదు. జపం చేసేటప్పుడు వీళ్ళతోటి కూడా మాట్లాడవద్దు అని చెప్పి చెప్పాడు అనమాట. ఆసనాలు దర్భాసనం కానీ చిత్రాసనం కానీ వేసుకోవచ్చు. పులి చర్మం మీద కూర్చొని వేసుకోవచ్చు, లేడి చర్మం కూడా వేసుకుని చేయవచ్చు. అయితే అవి కొంచెం కష్టసాధ్యమైనవి. ఎందుకంటే ఇప్పుడు ఆ జింక చర్మం, పులి చర్మం అంటే దొరకవు సాధారణంగా, చాలా శ్రమ అవుతుంది. తర్వాత అది మళ్ళీ దానికి గవర్నమెంట్ వాళ్ళకి పర్మిషన్ ఉండాలి, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ అవ్వాలి. ఇవన్నీ చాలా గందరగోళం ఉంటాయి కనుక వాటిని పక్కన పెట్టేసి చక్కగా దర్భాసనం వేసుకోవాలి. చేలాజన కుశోత్తరం, ముందు వస్త్రం పరుచుకుంటారు, దాని మీద ఉంటే పులి చర్మం లేడి చర్మం వేసుకుంటారు, దర్భాసనం వేసుకుంటారు. ఈ రకంగా ఉంటుందన్నమాట. ముందు ఒక వస్త్రాన్ని, దాని మీద ఉంటే లేడి చర్మం అలాంటిది, లేకపోతే అది తీసేది, దాని మీద అజినాసనం అనమాట, అంటే ఈ దర్భాసనం.
వేసుకుంటాం. చేరాజిన కుశోత్తరం, చివరికి వచ్చేసరికి దర్భం ఉంటుంది. ఆ రకంగా కూర్చుని దాని మీద తూర్పుగా కానీ ఉత్తరంగా కానీ తిరిగి చక్కగా మనస్సును ఏకాగ్రంగా చేసి మనం స్ట్రైట్గా ఉండి వంగకుండా చెయ్యాలన్నమాట. ఇవి అన్నీ కూడా అక్కడ శాస్త్రంలో చెప్పిన వాక్యాలు చెప్పారు. సహజంగా ఏమనుకుంటారంటే నవ్వుతూ చేయకూడదని చెప్పారు, నవ్వుతూ ఎవరు చేస్తారులేండి, మాట్లాడుతూ ఎవరు చేస్తారులేండి అని అనుకుంటాం సహజంగా. కానీ వ్యవహారం చేస్తూ మాట్లాడటం అనేది కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. అది కూడదన్నారు. ఎందుకంటే శాస్త్రాలు ఏం చెప్పినాయంటే చిన్న విషయమైనా పెద్ద విషయమైనా వదిలిపెట్టకుండా అన్నీ సక్రమంగా అక్కడ రాశారు. అక్కడ గ్రంథంలో ఉన్న విషయమే నేను చెప్తున్నాను అనమాట. కనుక దాంట్లో తెలిసినవి ఉంటాయి, తెలియనివి ఉంటాయి. అయితే చిన్న విషయం కూడా వదిలిపెట్టకుండా శాస్త్రాలు ఎక్కడికక్కడికి సమగ్రంగా వివరించారు. కనుక ఈ రకంగా జపాన్ని చేసి సిద్ధిని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి నేను కోరుతున్నాను. స్వస్తి.